సార్ మేము హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో గాజువాకలో 89 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని అయితే నిలిపారండి. అది కూడా మట్టితో చేసిన స్వామివారండి. ఈయన నిమజ్జనం ఏ విధంగా చేశారో అలాగే స్వామివారి దర్శనానికి వెళ్ళామండి మేము. ఆ వీడియో కూడా ఇప్పుడైతే పోస్ట్ చేస్తాను. వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10 అయ్యిందండి. పూజ అయితే స్టార్ట్ చేశాను. దేవుడి పటాలన్నింటికి కూడా పూలతో అయితే అలంకరిస్తున్నానండి. ఒక్కొక్కసారి పువ్వులు తీసుకొస్తారు, ఒక్కొక్కసారి ఉండవు. అయినా కూడా చామంతి పూలు, ఇలాంటి రోజెస్, వెళ్ళిపోలేని పూలు అయితే 2 డేస్ వరకు ఉంచుతాను. లేకపోతే అప్పుడే తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పూలు అయితే సర్దుతానండి. నిన్నైతే పువ్వులు తీసుకొచ్చారు. ఈరోజు ఈ విధంగా పూలతో అయితే అలంకరించాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిపోయిందండి. నేను టిఫిన్ చేసేసి వంట అయితే మొదలు పెట్టాను. ఈరోజు కర్రీ వచ్చేసి తోటకూర శనగపప్పు అయితే చేస్తున్నానండి. కూర చేసుకుంటాం కదా, తోటకూర ఫ్రై కాకుండా శనగపప్పు వేసి పులుపు పెట్టి వండుతాం కదా, అదైతే చేస్తున్నానండి. ముందుగా తోటకూర వాటర్ వేయకుండా ఉడకపెట్టుకుంటాం కదా, అందులోనే శనగపప్పు వేసేసి ఉడకపెట్టేయాలండి. ఈ విధంగా మొత్తం ఉడికిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలయి తీయాలి. మనకి శనగపప్పు ఉడకకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకి తోటకూరలో వచ్చే వాటర్ తోటే అవి అయితే ఉడికిపోతాయండి. తర్వాత మినపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ తాలింపు ఎలా వేసుకుంటామో అలా తాలింపు అయితే వేసేసుకోవాలి. కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఆకుకూర శనగపప్పు ఉంది కదా, అది వేసేసుకుని కొంచెం చింతపండు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి పుల్లగా కమ్మగా కూడా ఉంటుందండి. ఎప్పుడైనా తోటకూర ఫ్రై కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. పులుపు పెట్టి వండితే చాలా బాగుంటుంది. మనం వేసిన వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. ఇంకా చింతపండు వాటర్ ఉంది కదా, అదంతా కూడా మనకి ఆకుకూర అనేది పీల్చుకునేంత వరకు ఉడికించుకుని ఇందులో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చి కారం వేసుకోవాలండి. కారం వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎండుమిర్చి కారానికంటా కూడా ఈ కారం వేసుకుంటే పులుపు కూర కదా బాగుంటుంది. మనకి ఇంకా ఎక్కువ కర్రీ కావాలి అనుకుంటే మనం తాలింపు వేపినప్పుడే ఆనియన్స్ కూడా వేసుకుంటే కనుకండి టేస్ట్ బాగుంటుంది. మన కర్రీ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. మాకు ఇది సరిపోతుంది కదని నేను ఇంకా ఆనియన్స్ అయితే వేయలేదండి. ఈ విధంగా పులుపు పెట్టి తోటకూర వండండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9:30 అయ్యిందండి. మేము ఈరోజు గణపతిని అయితే దర్శించుకోవడానికి వెళ్ళాము. అంటే ఇది 4 డేస్ ముందు వీడియో అయ్యింది, చెప్పాను కదా ఇప్పుడు పోస్ట్ చేశానని. ఈ గణపతిని 21 రోజు వరకు కూడా ఉంచుతామన్నారండి. ఫస్ట్ అయితే మేము దర్శనానికి వచ్చినప్పుడు మళ్ళీ వద్దాం కదా, ఇంకా నీట్గా వీడియో అయితే తీద్దాం కదా అనుకున్నాను. నిన్నటికి నిన్న అనుకోకుండా స్వామివారి నిమజ్జనం అయితే చేసేసారండి. అంటే 2 డేస్ నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి కదా, చాలా ఎక్కువ. ఆ కారణంగా ఇది మట్టితో చేసిన విగ్రహం కదండి, ఎటువంటి సపోర్ట్ అయితే ఏమి లేదు. ఇక్కడే కట్టారండి ఇలా మట్టితోటి. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రౌండ్లోనే స్వామివారిని అయితే నిలుపుతారటండి. గణపతి నవరాత్రులు 21 రోజు చేస్తారంట. ఇక్కడ 21 రోజు కూడా స్వామివారి విగ్రహాన్ని అయితే ఉంచుతారంటండి. 21వ రోజు అయితే స్వామివారి నిమజ్జనం చేస్తారట. ఎక్కడికి తీసుకెళ్ళరంటండి, ఎప్పుడు ఇక్కడే నిమజ్జనం అయితే జరిపేస్తారంట. ఇది వచ్చి నిన్నటి వీడియో అండి. నిన్న కూడా నాన్ స్టాప్గా వర్షం ఇలాగే పడుతూ ఉందండి. ఏదో ఒక 5 నిమిషాలు వరిపింది అన్నట్టు వరిపిది, మళ్ళీ మబ్బేసేసి వెంటనే వర్షం అయితే వచ్చేసింది. ఈ వర్షానికి స్వామివారు కొంచెం పక్కకు ఒరిగినట్టుగా అయ్యారంటండి. ఇంకా నిమజ్జనం వరకు అంటే 21 రోజు వరకు ఉంటుందో లేదో అన్నట్టుగా నిన్నటికి నిన్న నిమజ్జనం అయితే చేసేసారండి. చెప్పాను కదండి, స్వామివారిని ఎక్కడికి తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేయరంటండి. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రౌండ్లోని ఇలా వాటర్ పైపులతో అయితే వాటర్ కొడతారంటే, అవి కూడా గోదావరి, కృష్ణా నదుల నుంచి తీసుకొచ్చి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తరువాత స్వామివారిని ఈ విధంగా నిమజ్జనం అయితే చేసేస్తారంటండి. ఈ మట్టి తీసుకెళ్ళి మళ్ళీ నదిలో కలుపుతారంట. ఎప్పుడు కూడా ఇలాగే చేస్తారంటండి. ఇంక ఈ సంవత్సరం కూడా నిన్నటికి నేను స్టార్ట్ చేసేసాను. సార్ మేము ఇప్పుడు నేనంతా సర్పం పెట్టుకుంటున్నాను.
చూసారు కదండి స్వామివారి నిమజ్జనం అయితే ఎలా చేస్తున్నారో. ఈ విధంగానే ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తారంటండి. నేను కూడా ఫస్ట్ టైం ఎప్పుడు చూడలేదు. ఆ మట్టి అంతా తీసుకువెళ్ళి నదిలో అయితే కలిపేస్తారంట. ఈ విధంగా ఎప్పుడు కూడా జరుగుద్దంటండి. చాలా పెద్ద విగ్రహం అండి. 89 అడుగులంటే అంటే మట్టితో కట్టారు కాబట్టి కొంచెం అది వర్షానికి ఇదయిందంట. లేకపోతే 21 రోజు వరకు కూడా ఉంచుతామన్నారండి ఫస్ట్. ఈ వర్షం కారణంగా ఇంకా 11వ రోజునే స్వామివారి నిమజ్జనం అయితే చేసేసారండి. ఇవన్నీ కూడా మొన్నటి వరకు షాపులండి. చాలా రకాల బొమ్మలు, గాజులు, దండలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఈ రోజుతో ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసారండి. గ్రౌండ్ అంతా కూడా బోసిపోయినట్టుగా అయిపోయింది. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు షాపులు అవన్నీ కూడా వీడియో అయితే షూట్ చేశాను. ఆ వీడియో లాస్ట్ని ఇస్తాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ బొమ్మల వీడియో అంతా చూడండి. ఇక్కడ ఇలా ఈ బొమ్మలే కాదండి, మనకి బొమ్మల కొలువు పెట్టుకోవడానికి చెక్క బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, అలాగే ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, ఇంకా రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయండి. పల్లకీలో పెళ్లి కూతురు ఉన్నట్టు చాలా రకాల బొమ్మలు.